మనము జీవిస్తున్నటువంటి దినాలు ప్రమాదకరమైనటువంటి దినాలు. ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని వార్తలు విన్నప్పుడు ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి భయపడ్డాం. కానీ ఇప్పుడు యుద్ధం మన గుమ్మం ముందే ఉంది. మరి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చేటువంటి ప్రమాదపు అంచులలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం నెట్టబడి ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మరి దేశము ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే చాలా రకాలైన ప్రతిచర్యలు చేసింది భారతదేశం. నీరును బంద్ చేసింది, అన్ని రకాల ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసింది, అలాగే వీసాలు రద్దు చేసింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేదన్నా జరిగితే 2 దేశాల చేతుల్లో అణు ఆయుధాలు ఉన్నాయి. ఇండియాకి అణు ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్కి అణు ఆయుధాలు ఉన్నాయి. ఒక అణు ఆయుధం పడితే ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఇప్పటికీ తేరుకోలేకపోయింది. ఒకవేళ ఈ యొక్క యుద్ధం ముదిరితే అణు ఆయుధాల వరకు వెళ్ళదు. దేవుడు వెళ్ళనివ్వడాన్ని మనం ప్రార్థిద్దాం, మనం ఆశిద్దాం అటువంటి జరగకూడదని. కానీ వెళ్తే మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అణు ఆయుధం పడినటువంటి ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఆ విషాదం అలాగే కనపడుతూ ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తీరే దుఃఖం కాదు ఇది. ఆ ఒక్క రోజుతో జరిగే నాశనమే కాదు. మామూలు బాంబు అంటే ఆ ఒక్కరోజు ఎంతమంది చనిపోతే అంతమందే, ఎంతమంది గాయపడితే అంతమంది. కానీ అణువాయుధం కనుక వేస్తే సంవత్సరాలు తీసుకుంటూ ఉండాలి. అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు ఉండదు, నేల పాడైపోద్ది, వాయువు మొత్తం కలుషితం అయిపోతుంది, రేడియేషన్స్ వచ్చేస్తాయి, జంతువులు జీవరాశులు అన్నీ కూడా అంతరించిపోతాయి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కనుక నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటివి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ మన దేశం యొక్క క్షేమం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే సుఖంగాను నెమ్మదిగాను మనం అందరం ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు మీరు ప్రార్థన చేయమని దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది. కనుక మన ఉన్న దేశం కోసం, మన దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారు, మరి ఆ యొక్క టెర్రరిస్ట్ దాడిలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఓదార్పును దయచేయునుగాక.